హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బంగ్లాదేశ్లో జరిగింది తిరుగుబాటు కాదని, ఓ పథకం ప్రకారమే హసీనాను దించేశారని మరోసారి స్పష్టమైంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన ఆందోళనల వెనుక ఉన్న సూత్రధారులను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ప్రపంచానికి పరిచయం చేశారు. అవి పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఆందోళనలని, అదో క్రమశిక్షణతో కూడిన తిరుగుబాటు అని యూనస్ వెల్లడించారు. ఏ ఒక్కరినో నాయకుడిగా గుర్తించటానికి లేదా అరెస్ట్ చేయటానికి అవకాశమే లేకుండా నిర్వహించటం వల్ల ఆ ఆందోళనలు మరింత శక్తివంతంగా మారాయని యూనస్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ సందర్భంగా అసలు విషయాన్ని బయటపెట్టారు. బంగ్లాదేశ్ లో జరిగిన ఆందోళనలు యాదృచ్ఛికంగా జరిగిన ఆందోళనలు కావని, అవి ఎంతో జాగ్రత్తగా రూపొందించిన ఆందోళనలని యూనస్ తెలిపారు. ఢాకా ట్రైబ్యూన్ పత్రిక కథనం మేరకు ప్రత్యేక సహాయకుడు మహబూజ్ ఆలంను ఆ కార్యక్రమంలో యూనస్ పరిచయం చేశారు. ఇదంతా కలిసికట్టుగా చేసిన పనేనని ఆ పత్రికా కథనం స్పష్టం చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న వారంతా ఇతర యువకుల్లాగే కనిపించారని, ఎవరూ గుర్తుపట్టలేనట్లుగా వారంతా పనిచేశారని ట్రిబ్యూన్ పత్రికా కథనం వెల్లడించింది. ఆందోళనలో పాల్గొన్న సూత్రధారులు తమ ప్రసంగాలు, అంకితభావం, నిబద్ధత ద్వారా దేశం మొత్తాన్ని కదిలించారని తెలిపింది.